ఓం శాంతి. ఈరోజు మురళి 23/1/2026. మధురమైన పిల్లలారా, మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. మీ ముఖము సదా హర్షితంగా ఉండాలి. బాబా ఏమంటున్నారు? నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. మీ ముఖము సదా హర్షితంగా ఉండాలి. నోటి నుండి జ్ఞానరత్నాలు వస్తున్నాయి, మనసులో జ్ఞానరత్నాల విచారసాగర మంథనం జరుగుతోంది అంటే ఖచ్చితంగా ముఖము సదా హర్షితంగా ఉంటుంది. ప్రశ్న: ఏ పిల్లలైతే బ్రాహ్మణ జీవితంలో జ్ఞానమును ధారణ చేశారో వారి గుర్తులేమి? ఏ పిల్లలైతే బ్రాహ్మణ జీవితంలో జ్ఞానాన్ని ధారణ చేశారో వారి గుర్తులేమి? జవాబు: వారి నడవడిక దేవతల వలె ఉంటుంది. బాబా నిన్నటి రోజున కూడా స్మృతి యొక్క చార్ట్ని, నడవడికల చార్ట్ని, చదువు యొక్క చార్ట్ని పెట్టుకోమన్నారు. సో ఈరోజు కూడా బాబా అంటున్నారు వారి నడవడిక దేవతల వలె ఉంటుంది. వారిలో దైవీ గుణాలు ధారణ అవుతాయి. వారికి జ్ఞానమును విచారసాగర మంథనం చేసే అభ్యాసం ఉంటుంది. వారు ఎప్పుడూ అసురీ విషయాల అనగా చెత్త విషయాల మంథనాన్ని చెయ్యరు. అసురీ విషయాలు లేదా చెత్త విషయాల మంథనాన్ని చెయ్యరు. వారి జీవితం నుండి తిట్టడం మరియు గ్లాని చేయడం సమాప్తమైపోతాయి. ఎందుకంటే అందరి పాత్ర ఫిక్స్ అయి ఉంది. ఎవరెవరి పాత్ర వాళ్ళు అభినయిస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత నిందించినా వృధానే, ఏమనుకున్నా వృధానే. కాబట్టి దాన్ని బాగా అర్థం చేసుకొని అన్నీ సమాప్తం చేసుకుంటారు. వారి ముఖం సదా హర్షితంగా ఉంటుంది. ఎంత మంచిగా ఎప్పుడు జ్ఞానమే ఉంటుందో అప్పుడు సదా హర్షితంగా ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా జ్ఞానము మరియు భక్తి విషయాలపైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భక్తి ద్వారా సద్గతి లభించదు మరియు సత్యుగంలో భక్తి ఉండదు. జ్ఞానము కూడా సత్యుగంలో ఉండదు. జ్ఞానం యొక్క అవసరం ఏముంది? బాబాను ఉండరు, జ్ఞానము ఉండదు. జ్ఞానం ప్రాలబ్ధం పొందిన తర్వాత జ్ఞానం యొక్క అవసరం లేదు. కృష్ణుడు భక్తి చేయడు, ఎందుకంటే ఆయనే స్వయం దేవతాత్మ. అలాగే జ్ఞాన మురళిని మ్రోగించడు. అవసరం ఏముంది? సత్యుగంలో ఉండే ఆత్మలు అందరూ 16 కళా సంపూర్ణులుగా సంపూర్ణ నిర్వికారిగా ఉన్నప్పుడు మురళి యొక్క ఆవశ్యకత ఏముంది? పిల్లన గ్రోవి ఊదేది అది వేరే విషయం, కానీ జ్ఞాన మురళి అది బాబా అంటున్నారు. అలాగే జ్ఞాన మురళిని మ్రోగించరు. మురళి అనగా జ్ఞానాన్ని ఇవ్వడం. మురళిలో ఇంద్రజాలం ఉంది అనే గాయనం అయితే ఉంది కదా, మరి తప్పకుండా ఏదో ఇంద్రజాలం ఉంది. ఏ ఇంద్రజాలము? అక్కడ ఫ్లూట్ యొక్క సౌండ్లో ఇంద్రజాలం ఉంది. కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుతూ ఉంటే దాని యొక్క పారవశ్యానికి గోవులు మైమరిచిపోయాయి, గోపికలు మైమరిచిపోయారు అని చెప్తారు. వస్త్రాలను మర్చిపోయారు అని. దేహం అనే వస్త్రాన్ని జ్ఞానం ద్వారా మర్చిపోయేదానికి గుర్తుగా ఆ విధంగా చెప్తారు. జ్ఞానపు ఇంద్రజాలం ఉంది. అజ్ఞానమును ఇంద్రజాలం అనరు, మురళీనే ఇంద్రజాలం అంటారు. ఈ మురళీలోనే ఇంద్రజాలం ఉంది. మనుషులు జ్ఞానం ద్వారా దేవతలుగా అవుతారు. సత్యుగం ఉన్నప్పుడు ఈ జ్ఞానం యొక్క వారసత్వం ఉంటుంది. సత్యుగంలో వారసత్వం ఉంటుంది. అక్కడ భక్తి ఉండదు. ద్వాపర యుగం నుండి దేవతల నుండి మనుషులుగా అయిపోయినప్పుడు భక్తి ఉంటుంది. ఎప్పుడు భక్తి ఉంటుంది అనే దానికి చెప్తున్నారు. సత్యుగంలో ఏముంటుంది? జ్ఞానం యొక్క వారసత్వం. ద్వాపర కలియుగాల్లో ఏముంటుంది? భక్తి ఉంటుంది. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? దేవతలు ఎప్పుడైతే మనుషులుగా మారిపోతారో అప్పుడు. వికారాలకు వశమైపోయినప్పుడు, కోరికలకు వశమైనప్పుడు, దుఃఖం కలిగినప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. మనుషులు వికారీలుగా ఉంటారు, దేవతలను నిర్వికారీలు అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచం అంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. జ్ఞానమని దేన్నంటారు? ఒకటి స్వపరిచయము, జ్ఞానమే. తండ్రి పరిచయాన్ని జ్ఞానం అంటారు, స్వపరిచయాన్ని జ్ఞానం అంటారు, తండ్రి పరిచయాన్ని జ్ఞానం అంటారు. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని జ్ఞానం అంటారు.
జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. ఆ తర్వాత భక్తి ప్రారంభమైతే దాన్ని కిందికి దిగే కళ అంటారు. ఎందుకంటే భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవచ్చు, కానీ దైవీ గుణాలను అందరూ ధారణ చేయరు. దైవీ గుణాలు ఉన్నట్లయితే జ్ఞాన ధారణ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. జ్ఞాన ధారణ ఉన్నవారి నడవడిక దేవతల వలె ఉంటుంది. అది తక్కువ ధారణ ఉన్నవారి నడవడిక అది ఇది కలిసిపోయి ఉంటుంది. బాగా అండర్లైన్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. బాగా జ్ఞానం ఉంది అంటే దేవతల వలె ఉంటారు. అంతంతే జ్ఞానం ఉంది ధారణ అంటే అది ఇది రెండు మిక్స్ అయి ఉంటుంది. దేవతలుగాను ఉంటారు, అప్పుడప్పుడు మనుషులుగాను వ్యవహరిస్తూ ఉంటారు. అంతే కదా. ధారణ లేకపోతే వారి పిల్లలు కానట్లే. మనుషుల తండ్రిని ఎంతగానో గ్లాని చేస్తారు, అనేక గ్లాని చేస్తారు కదా. బ్రాహ్మణ కులంలోకి వచ్చినప్పుడు తిట్టడం, గ్లాని చేయడం సమాప్తమైపోతుంది. మీకు జ్ఞానం లభించింది, దానిపైన విచారసాగర మంథనం చేయడం ద్వారా అమృతం లభిస్తుంది. విచారసాగర మంథనమే చేయకపోతే ఇంకే మంథనం జరుగుతుంది? అసలు ఆలోచనల మంథనమే జరుగుతుంది, అంతే కదా. దాని నుండి చెత్తయే వస్తుంది. చెత్తను మంథనం చేస్తే ఏమొస్తుంది? ఈ కాలంలో కరెంటు ఉత్పన్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువుని చదువుతున్నారని మీకు తెలుసు. దేవతలు ఈ చదువుని చదివించరు. దేవతలను ఎప్పుడూ జ్ఞానసాగర్లు అనరు. జ్ఞానసాగర్లు అని ఒక్క బాబానే అంటారు. దైవీ గుణాలు కూడా జ్ఞానం ద్వారానే ధారణ అవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది. ఇది సత్యుగంలో ఉండదు. ఈ దేవతలలో దైవీ గుణాలు ఉన్నాయి. మీరు సర్వగుణ సంపన్నులుగా దేవీ దేవతలుగా మహిమ చేయబడతారు. మరి ఇప్పుడు మీరు ఆ విధంగా అవ్వాలి. నాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా లేదా ఏవైనా అసురీ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. మీలో ఏవైనా అసురీ గుణాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకునే పురుషార్థం చేయాలి. అప్పుడే దేవతలుగా పిలువబడతారు. లేకుంటే ఉన్నత పదవిని ఎలా పొందుతారు? బాబా అంటున్నారు అప్పుడే మీరు దేవీ దేవతలుగా పిలువబడతారు, లేకపోతే తక్కువ పదవిని పొందుతారు అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. చాలా మంచి మంచి విషయాలను వినిపిస్తారు. దీనినే పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు, అనగా ఉత్తమ పురుషులుగా, ఉత్తమోత్తమ పురుషులుగా, పురుషుల్లోకెల్లా ఉత్తములుగా అవుతున్నారు. కావున వాతావరణం కూడా చాలా బాగా ఉండాలి. అశుద్ధమైన విషయాలు వెలువడకూడదు, లేకపోతే వీరు తక్కువ పదవిని పొందేవారు అని పిలువబడతారు. వాతావరణం ద్వారా వెంటనే తెలిసిపోతుంది. మీ ముఖము సదా హర్షితంగా ఉండాలి, లేకపోతే వారిలో జ్ఞానం లేదు అని అంటారు. మీ నోటి నుంచి సదా రత్నాలే వెలువడాలి. ఈ లక్ష్మీనారాయణలు ఎంత హర్షిత ముఖంగా ఉన్నారో చూడండి. వీరి ఆత్మ జ్ఞానరత్నాలను ధారణ చేసింది. ముఖం ద్వారా ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. రత్నాలని వింటూ వినిపిస్తూ ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ జ్ఞానరత్నాలనైతే తీసుకుంటున్నారో అవన్నీ మీకు సత్యుగంలో వజ్రాలుగా, రత్నాలుగా అయిపోతాయి. నవరత్నాల మాల నిజానికి వజ్రాలది, రత్నాలది కాదు, అది ఈ జ్ఞానరత్నాల మాల. మనుష్యులు ఆ రత్నాలుగా భావించి ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు. అది కూడా అజ్ఞానమే కదా. ఈ జ్ఞానరత్నాల మాల పురుషోత్తమ సంగమయుగంలో ధరింపబడుతుంది. ఈ రత్నాలే మిమ్మల్ని భవిష్య 21 జన్మల వరకు సుసంపన్నులుగా తయారు చేస్తాయి. వాటిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడ మీరు వజ్ర వైడూర్యాలను ధరించినట్లయితే ఎవరైనా దోచుకొని పోతారు. కావున స్వయంని చాలా చాలా వివేకవంతులుగా తయారు చేసుకోవాలి. అసురీ అవగుణాలను తొలగించుకోవాలి. అసురీ అవగుణాల ద్వారా మీ ముఖమే ఆ విధంగా అయిపోతుంది. క్రోధంలో ముఖం ఎర్రగా రాగిలాగా అయిపోతుంది. కామ వికారం ఉన్నవారు నల్లగా అయిపోతారు. కావున పిల్లలు ప్రతి ఒక్క విషయంలోనూ విచారసాగర మంథనం చేయాలి. అంటే స్థూలంగా నల్లగా అయిపోతారనేది కాదు, స్థూలంగా నల్లగా ప్రకృతి ద్వారా తయారు చేయబడతారు ఆత్మ. ఈ చదువు ఉన్నదే అపారమైన ధనాన్ని పొందేందుకు. ఆ చదువు రత్నాలేమీ కాదు, జ్ఞానమును చదువుకొని పెద్ద పదవిని పొందుతారు. కావున చదివే ఉపయోగపడింది కానీ డబ్బు కాదు. చదివే ధనం. అది హద్దు యొక్క ధనం, ఇది బేహద్దు ధనం.
నిజానికి రెండూ చదువులే. తండ్రి మిమ్మల్ని చదివించి విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఒక్క జన్మ కోసం చదువుకునే అల్పకాలికమైన క్షణభంగురమైన చదువు అని. మళ్ళీ మరుజన్మలో కొత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అక్కడ ధనం కోసం చదువుకోవాల్సిన అవసరం ఉండదు సత్యుగంలో. అక్కడ ఇప్పటి పురుషార్థం ద్వారా అపారమైన ధనం లభిస్తుంది. ధనం అవినాశిగా అయిపోతుంది సత్యుగంలో. దేవతల వద్ద ఎంతో ధనం ఉంటుంది. మళ్ళీ వారు భక్తి మార్గంలోకి అనగా రావణ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎంత ఉండేది? ఎన్ని మందిరాలను నిర్మిస్తారు. మళ్ళీ వాటిని ముసల్మాన్లు మొదలైన వారు వచ్చి దోచుకపోయారు. గజనీ మహమ్మద్ ఎంత ధనవంతులుగా ఉండేవారు. ఈనాటి ఈ చదువు ద్వారా అంతటి ధనవంతులుగా ఎవ్వరూ లేరు. మనం అంత ఉన్నతమైన చదువుని చదువుతున్నామని, దాని ద్వారా దేవతలుగా అవుతామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కావున చదువు ద్వారా మనుషులు ఎలా అయిపోతారో చూడండి. నిరుపేదల నుండి షావుకారులుగా అయిపోతారు. ఇప్పుడు భారతదేశం కూడా ఎంత నిరుపేదగా ఉంది. బాబా సత్యుగం గురించి వర్ణన చేస్తున్నారు. చెప్తున్నారు కదా బాబా, ఎన్ని మందిరాలు నిర్మించారు. వాటిని ముసల్మాన్లు మొదలైన వారు వచ్చి దోచుకపోయారు. ఎంత ధనవంతులుగా ఉండేవారు. ఈనాటి ఈ చదువు ద్వారా అంతటి ధనవంతులుగా ఎవ్వరూ కాలేరు. మనమంత ఉన్నతమైన చదువుని చదువుతున్నామని, దాని ద్వారా ఈ దేవీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు నంబర్ వారుగా. కావున చదువు ద్వారా మనుషులు ఎలా అయిపోతారో చూడండి. నిరుపేదల నుండి షావుకారులుగా అయిపోతారు. ఇప్పుడు భారతదేశం కూడా ఎంత నిరుపేదగా ఉంది. షావుకారులకైతే అసలు ఖాళీనే లేదంటారు. నేను ఫలానాను అని తమ అహంకారం ఉంటుంది షావుకారులకు. ఇందులో అహంకారం మొదలైనదంతా సమాప్తమైపోవాలి. మనం ఒక ఆత్మ వద్ద ధనము, సంపద, వజ్రాలు, రత్నాలు మొదలైనవేవి ఉండవు. దేహ సహితంగా అన్ని సంబంధాలను వదిలేయండి అని బాబా అంటున్నారు. ఆత్మ శరీరాన్ని వదిలితే తమ సంపద మొదలైనదంతా అంతమైపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే కొత్తగా చదువుకొని సంపాదించుకుంటారో లేదా దాన పుణ్యాలు బాగా చేసినట్లయితే షావుకార్ల ఇళ్లలో జన్మ తీసుకుంటారు. గత కర్మల ఫలము అని అంటారు. జ్ఞానమును దానం చేసినట్లయితే, కాలేజీలు, ధర్మశాలలు మొదలైనవి నిర్మించినట్లయితే వాటి ఫలం లభిస్తుంది. ఒక జన్మ కోసం భక్తి మార్గంలో కూడా ఫలం లభిస్తుంది. ధనాన్ని దానం చేస్తే షావుకార్ల ఇళ్లలో పుడతారు. చౌల్ట్రీలు కట్టిస్తే మంచి బిల్డింగులు దొరుకుతాయి. తర్వాత హాస్పిటల్స్ కట్టిస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఏది చేస్తే దాన్ని లభిస్తుంది. కానీ బాబా దగ్గర చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ లభిస్తాయి. మెహల్స్కి అన్నీ బాబా అంటారు. కాలేజీలు, ధర్మశాలలు మొదలైనవి నిర్మించినట్లయితే వాటి ఫలం లభిస్తుంది. కానీ అది అల్పకాలికంగా లభిస్తుంది. ఈ దాన పుణ్యాలు కూడా ఇక్కడే చేయబడతాయి కలియుగంలోనే. సత్యుగంలో ఎవరికెవరు దానం చేయాల్సిన అవసరం లే. వాళ్ళకి కావాల్సిన దానికంటేనే అనేక వందల వేల రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు దానం? సత్యుగంలో చేయబడవు. సత్యుగంలో మంచి కర్మలే ఉంటాయి. ఎందుకంటే వారికి ఇప్పటి వారసత్వం అక్కడ లభిస్తుంది. అక్కడ ఎవరిది వికర్మలు జరగవు. ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. పేదవారి చేత కూడా వికర్మలు జరగవు. ఇక్కడైతే షావుకార్లతో వికర్మలు తయారవుతాయి. ఇప్పుడు పేదవాళ్ళు కూడా చేస్తున్నారు, షావుకార్లు చేస్తున్నారు, పేదవాళ్ళు చేస్తున్నారు పాపకర్మలు. కావుననే రోగాలు మొదలైన దుఃఖాలు ఉంటాయి. అక్కడ వికారాలు లేకే వెళ్ళరు. మరి వికర్మలు ఎలా తయారవుతాయి? మొత్తం ఆధారం అంతా కర్మలపైనే ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకరోజు ఒక్కొక్క విషయం పైన చెప్తారు. అన్నింటికీ ఆధారం కర్మలు. జ్ఞానం పైన ఉంది అంటారు, యోగం పైన ఉంది అంటారు, ధారణ పైన ఉంది అంటారు. ఈరోజు బాబా ఏమంటున్నారు? కర్మల పైన ఉంది. జ్ఞానం, యోగం, ధారణ వీటన్నింటికీ ఆధారం కర్మ. ఇది మాయా రావణ్ణి రాజ్యం. ఇక్కడ మనుషులు వికారీలుగా అయిపోతారు. నిర్వికారీలుగా అయ్యేందుకు తండ్రి వచ్చి చదివిస్తున్నారు. తండ్రి నిర్వికారిగా తయారు చేస్తారు. మాయ మళ్ళీ వికారిగా చేస్తుంది. బాబా నిర్వికారిగా చేస్తే మాయ వికారిగా చేస్తుంది. తండ్రి నిర్వికారిగా తయారు చేస్తారు. మాయ మళ్ళీ వికారిగా చేస్తుంది. రామవంశీయులు, రావణ వంశీయుల యుద్ధం జరుగుతుంది. మీరు తండ్రి పిల్లలు, వారు రావణ్ణి పిల్లలు. ఎంత మంచి మంచి పిల్లలు మాయ చేత ఓడిపోతారు. మాయ ఎంతో ప్రబలమైనది, శక్తిశాలి అయినది. అయినా విశ్వాసాన్ని ఉంచుతారు కదా.
అధమాతి అధములు అనగా పూర్తి పతితులను ఉద్ధారం చేయడానికి కూడా నేను వస్తానంటున్నారు బాబా. తండ్రి అయితే మొత్తం విశ్వపు ఉద్ధారం చేస్తారు. ఎంతగానో కింద పడిపోతారు, ఓడిపోతారు, పూర్తిగా నష్టంలోకి వెళ్ళిపోయి అధమాతి అధములుగా అయిపోతారు. అటువంటి వారిని కూడా బాబా ఉద్ధరిస్తారు. రావణ రాజ్యంలో అందరూ అధములే, కానీ తండ్రి రక్షిస్తారు. అయినా కింద పడిపోతూ ఉంటారు, దాంతో చాలా అధములుగా అయిపోతారు. మళ్ళీ వారు ఇంకంతగా పైకెక్కలేరు. ఆ పతితత్వం లోపల తింటూనే ఉంటుంది. అంతిమ కాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో వారు వేశ్యయోనిలో జన్మ తీసుకుంటారు. అండర్లైన్ చేసుకోండి బాగా. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళు వేశ్యయోనిలో జన్మ తీసుకుంటారు. వారి బుద్ధిలో ఆ అధమమైన ఆలోచనలే వస్తూ ఉంటాయి. హే బాబా, కావున బాబా కూర్చొని పిల్లలకు కల్పకల్పము మీరే దేవతలుగా అవుతారని అర్థం చేయిస్తారు. అలా జంతువులు ఏమన్నా అవుతాయా? మనుష్యులే అవుతారు. మరియు అర్థం చేసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణలకు కూడా ముక్కు, చెవులు మొదలైనవి ఉన్నాయి. వారు కూడా మనుషులే కదా, కానీ వారు దైవీ గుణాలు కలవారు. కావున వారిని దేవతలు అని అంటారు. వీరు ఇటువంటి సుందరమైన దేవతలుగా ఎలా అవుతారు, మళ్ళీ ఎలా పడిపోతారు? ఈ చక్రం గురించి మీకు తెలిసింది. ఎవరైతే విచారసాగర మంథనం చేస్తారో వారికి ధారణ కూడా బాగా జరుగుతుంది. విచారసాగర మంథనమే చేయకపోతే అవివేకులుగా అయిపోతారు. మురళి వినిపించే వారి విచారసాగర మంథనం జరుగుతూ ఉంటుంది. ఈ టాపిక్ పైన ఇలా అర్థం చేయించాలంటూ ఆటోమేటిక్గా విచారసాగర మంథనం జరుగుతుంది. ఫలానా వారు రానున్నారు అని భావిస్తారు. కావున వారికి కూడా ఉల్లాసంగా అర్థం చేయిస్తారు. తద్వారా వారు కూడా అర్థం చేసుకోవచ్చు. అది భాగ్యం పైన ఆధారపడి ఉంటుంది. కొందరు వెంటనే నిశ్చయం ఏర్పరచుకుంటారు, కొందరికి నిశ్చయం ఏర్పడదు. అయినా విశ్వాసం ఉంచబడుతుంది. ఇప్పుడు కాకపోయినా మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారనుకుంటారు. ఆశ ఉండాలి కదా. అలా ఆశను ఉంచుతున్నారంటే సేవ అభిరుచి ఉన్నట్లే. అలసిపోకూడదు, ఎప్పుడూ అలసిపోకూడదు. ఎవరైనా చదువుకొని మళ్ళీ అదములుగా అయిపోయి వారు మళ్ళీ వస్తే వారిని తప్పకుండా విజిటింగ్ రూమ్లో కూర్చోబెడతారా, లేదా వెళ్ళిపోమంటారా? ఎట్లా వెళ్ళిపోమంటారు? భగవంతుని యొక్క జ్ఞానం ఇది. వెళ్ళిపోమనడానికి మనకేం అధికారం? ఎవరైనా రావచ్చు, ఎట్లా వాళ్ళైనా రావచ్చు, ఏ కర్మలు చేసైనా రావచ్చు. ఆయన ఇల్లు, బిడ్డలు వాళ్ళు హక్కుదారులు. ఈరోజు కాకుంటే రేపు మారుతారు. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని తప్పకుండా అడుగుతారంతే. మాయ చేత ఓడిపోయామంటారు. అలా ఎందరో వస్తారు. జ్ఞానం చాలా బాగుంది, కానీ మాయ ఓడించేసింది అంటారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలో ఓటమి గెలుపుల విషయమే ఉండదు. ఈ జ్ఞానం ధారణ చేయాల్సింది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సత్యమైన గీతను వింటున్నారు. దాని ద్వారా దేవతలుగా అయిపోతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా కాలేరు. క్రైస్తవులు, పారసీయులు, ముసల్మాన్లలో బ్రాహ్మణులంటూ ఎవరు ఉండరు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. అల్లాని స్మృతి చేయాలని మీకు తెలుసు. వారిని స్మృతి చేయడం ద్వారానే రాజ్యభాగ్యం లభిస్తుంది. అల్లాను స్మృతి చేయడం ద్వారానే రాజ్యభాగ్యం లభిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు కలిసినా మొట్టమొదట అల్లాను స్మృతి చేయండి అని చెప్పండి. ఆ మొట్టమొదటి వారినే ఉన్నతమైన వారు అని అంటారు. వేలితో అయితే ఆ ఒక్కరి వైపే సైగ చేస్తారు కదా. అలఫనగా ఒకటి అని అర్థం. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వాళ్ళంతా పిల్లలే. తండ్రి ఎల్లప్పుడూ ఒక్కరే ఉంటారు. వారు రాజ్యం చెయ్యరు, జ్ఞానాన్ని ఇస్తారు, తమ పిల్లలుగా చేసుకుంటారు. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. చెప్పి 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 సంతోషం ఉండాలంటారు. అయినా మనకు సంతోషం ఉండదు సదా. అప్పుడప్పుడు అన్నీ తగ్గుతూ ఉంటుంది, ఎక్కుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. బాబా మనకి ఎంతటి సేవం చేస్తున్నారు, మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. కానీ వారు స్వయం ఆ కొత్త ప్రపంచంలో, పవిత్ర ప్రపంచంలో రానేరారు. ఆయన పరంధామంలో ఉండిపోతారు. పావన ప్రపంచంలో వారిని, బాబాని ఎవరు పిలవరు, పిలిచే అవసరం ఉండదు. సుఖంలో ఉంటే ఎవరు గుర్తు చేసుకుంటారు? దుఃఖంలో ఉన్నప్పుడే. వారు పావన ప్రపంచంలోకి రానేరారు. శివబాబా ఆయన వచ్చే అవసరమే లేదు కదా. ఏ వ్యక్తి అయినా ఎప్పుడు వస్తారు? ఆయన అవసరం పడినప్పుడు వస్తారు కదా.
వారి పేరే పతిత పావనులు. కావున పతిత ప్రపంచంలో పాత ప్రపంచంలోనే వచ్చి కొత్త ప్రపంచంగా పావనంగా చేసేది నా డ్యూటీ అంటున్నారు బాబా. తండ్రి పేరు శివ, మరియు పిల్లలను శాలిగ్రాములు అంటారు. వారి పూజ జరుగుతుంది. అందరూ శివబాబా అని స్మృతి చేస్తారు. అలాగే బ్రహ్మను కూడా తండ్రి అంటారు. ప్రజాపిత బ్రహ్మ అని ఎంతోమంది అంటారు. ఎంతోమందిని అంటారు. వాళ్ళ పేర్లు కూడా పెట్టుకుంటారు బ్రహ్మ అని. కానీ బాబా గురించి ఏమీ అర్థం కాదు, యథార్థ రీతిగా తెలియదు. బ్రహ్మ ఎవరి సంతానము? పరంపిత పరమాత్మ సంతానం. వారిని బ్రహ్మ పరంపిత పరమాత్మ వారిని దత్తు తీసుకున్నారు అని మీకు తెలుసు. వీరు కూడా శరీరధారినే. వీరు మీ గురువా అని అడుగుతుంటారు. మా గురువు కాదు ఆయన, మా అన్న. ఆయనని చూసి మేము నేర్చుకుంటాం. ఆయన ముందు తయారైనారు, మమ్మల్ని తయారు చేస్తున్నారు. వీరు శరీరధారి. ఆత్మలందరూ ఈశ్వరుని సంతానమే. ఆత్మలందరికీ తమ తమ శరీరాలున్నాయి, తమ తమ పాత్రలు లభించాయి. వాటిని అభినయించాల్సిందే. ఇది పరంపరగా కొనసాగుతూ వస్తుంది. అనాది అనగా దాని ఆది మధ్యాంతాలు ఉండవు. ఇది అంతమవుతుందని మనుషులు వింటే ఇది మళ్ళీ ఎలా తయారవుతుంది అని తికమక పడతారు. ఇది అనాది అవినాశి డ్రామా. ఇది చేయబడింది. ఇది అంతం కాదు, ఆది కాదు. ఎప్పుడు తయారవుతుంది అనేది అడగాల్సిన అవసరమే లేదు. ప్రళయం అనేది జరగదు. ప్రళయం అనేది కూడా ప్రగల్భాలు మాత్రమే. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. మనుషులు కొద్దిమందే మిగులుతారు. ఇప్పుడు ఒక పల్లె, ఒక 10,000 మంది ఉండే పల్లె, ఏదో అకారణేనో భూకంపాలు వచ్చో మొత్తం అంతా సమాప్తమైపోతుంది. ఎవరో 10 ఇండ్లు మిగులుతాయో ఏమంటారు? మొత్తం అంతా సమాప్తమైపోయింది, పల్లె పోయిందప్ప అంటారు. ఆ 10 ఇళ్ళు ఉన్నాయి కదా, 10 ఇంటిని 1000 ఇంటితో పోలిస్తే ఏమీ లేనట్లే కదా. అట్లా 900 కోట్ల మనుషుల్లో 9 లక్షలు మిగిలినప్పుడు ఏమీ లేనట్లే కదా. దాన్ని చూసి వాళ్ళు ప్రళయమైందంటారు. అది బాబా అంటున్నారు. బాబాలో ఏ జ్ఞానం అయితే ఉందో అది ఇప్పుడే ఇమర్జ్ అవుతుంది. మొత్తం సాగరం అంతటిని ఇంకుగా చేసినా బాబా జ్ఞానం పూర్తి అవ్వదు. అస్సలు విన్నంత విందామా అనిపించేటువంటి జ్ఞానం కదా. అచ్చా, मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा. సారాంశం: మీ హర్షిత ముఖము ద్వారా తండ్రి పేరుని ప్రఖ్యాతం చేయాలి. జ్ఞానరత్నాలను వినాలి, వినిపించాలి. మీ కంఠంలో జ్ఞానరత్నాల మాల ధరించబడి ఉండాలి. అసురీ గుణాలను తొలగించుకోవాలి. మీ హర్షిత ముఖము ద్వారా తండ్రి పేరుని ప్రఖ్యాతం చేయాలి. జ్ఞానరత్నాలనే వినాలి, వినిపించాలి. మీ కంఠంలో జ్ఞానరత్నాల మాల ధరింపబడి ఉండాలి. ఎవరైతే జ్ఞానరత్నాలను అందరికీ చెప్తారో వాళ్ళ కంఠంలో మాలలు పడుతూ ఉంటాయి. అసురీ అవగుణాలను తొలగించుకోవాలి. దైవీ గుణాలు వచ్చినాయంటే అసురీ అవగుణాలు ఆటోమేటిక్గా పోతాయి. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. విశ్వాసమును ఉంచి అభిరుచితో సేవ చెయ్యాలి. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. విశ్వాసాన్ని ఉంచి అభిరుచితో సేవ చేయాలి. ఆడలే, ఎవర్రారులే, ఎందుకులే, ఎడ చేస్తాంలే, కుదరదులే అంటే అట్లే ఉంటాం. అవుతూ ఉంటుంది, చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది. మనమన్నా బిజీ అవుతాము, మన సమయం సద్వినియోగం అవుతుంది అనుకుంటా ఉంటే అభిరుచి పెరుగుతుంది. ఉత్సాహ ఉల్లాసాలను ఎప్పుడూ తగ్గిపోకూడదు. ఇది అటెన్షన్ పెట్టేటువంటి మాట. విచారసాగర మంథనం చేసి ఉల్లాసంగా ఉండాలి. విచారసాగర మంథనం చేస్తే ఉత్సాహం వస్తుంది. శరీరం వదిలి శవాన్ని తీసుకుపోయేటప్పుడు కూడా ఉత్సాహ ఉల్లాసాలు తగ్గకూడదు. వరదానం: కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులుగా లూజ్ కనెక్షన్ని సరిచేసుకునే సమస్యాముక్తులుగా కండి. కన్ఫ్యూజ్ ఎవరైతారు? ఎవరి కనెక్షన్ లూజ్గా ఉంటుందో వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకు బాబా అంటున్నారు, కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులుగా అంటే గాబరా పడేందుకు బదులుగా
బాబాతో మీ లూజ్ కనెక్షన్ సరి చేసుకోండి. అప్పుడే సమస్యాముక్తులుగా అవుతారు. అన్ని సమస్యలకు మూల కారణం కనెక్షన్ లూజ్ అవ్వడం. అన్ని సమస్యలకు మూల కారణం కనెక్షన్ లూజ్ అవ్వడం. కేవలం కనెక్షన్ని సరి చేసుకుంటే సర్వశక్తులు మీ ముందు తిరుగుతూ ఉంటాయి. ఏదైనా కనెక్షన్ని జోడించడంలో 1-2 నిమిషాలు పట్టినా కానీ ధైర్యాన్ని కోల్పోయి కన్ఫ్యూజ్ అయిపోవకండి. నిశ్చయం రూపీ పునాదిని చలింపచేయొద్దండి. నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నావారు అన్న ఈ ఆధారం ద్వారా పునాదిని దృఢంగా చేసుకున్నట్లయితే సమస్యాముక్తులుగా అయిపోతారు. మేము బాబాకు చెందిన వారిమి, బాబా నావారు అన్న ఈ ఆధారం ద్వారా పునాదిని దృఢంగా చేసుకున్నట్లయితే సమస్యాముక్తులుగా అయిపోతారు. స్లోగన్: బీజరూప స్థితిలో స్థితులైపోవడం ఇదే పాత సంస్కారాలను పరివర్తన చేసే విధి. బీజరూప స్థితిలో స్థితులవ్వడం ఇదే పాత సంస్కారాలను సమాప్తం చేసుకునే విధి. ఎందుకంటే బీజరూప స్థితిలో స్వయం స్థితమై బీజమైన తండ్రి జతలో సంబంధం ఉంచినప్పుడు సంస్కారాలలో పరివర్తన వస్తుంది. కఠిన సంస్కారాలు సమాప్తమైపోయి పాత సంస్కారాలు కొత్త వస్తాయి. దైవీ సంస్కారాలు మారుతాయి. అవ్యక్త ప్రేరణ: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా అనుభవం చేయండి. ఎప్పుడైనా సేవలో కానీ తమ పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విషయంలో కానీ సఫలత లభించకపోతే ఏదో ఒక విఘ్నానికి వశమైపోతారు. తరువాత దాని నుండి ముక్తులుగా అయ్యే కోరికను కూడా పెట్టుకుంటారు. కానీ శక్తి లేక ఈ కోరిక పూర్తి అవ్వదు. అందుకని అలంకారీ రూపులుగా అవ్వండి. శక్తి రూపాన్ని ధారణ చేసినట్లయితే బంధనముక్తులుగా అవుతారు. శక్తి రూపాన్ని ధారణ చేసినట్లయితే బంధనముక్తులుగా అవుతారు. అంతే కదా. శక్తి ఉన్నప్పుడు బంధనాలను సమాప్తం చేసుకొని నిర్బంధనంగా స్వతంత్రంగా కాగలుగుతాం. జీవన్ముక్త స్థితిని అనుభవం చేయగలుగుతాం. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.